నమస్తే రెడ్డి గారు, నమస్కారం. వచ్చారా? కూర్చోండి కూర్చోండి. మళ్ళీ మొదలెడదాం. ఈ చోటనే మా బావ ఇచ్చోటనే అంటే ఇక్కడ నుంచి కదిలేలా లేడు. కొంచెం తప్పుకోమ్మా. పోనిచ్చుకున్నావు కాదు, ఆడోళ్ళ మధ్య నుండి కాకుండా అటువైపు నుండి వెళ్ళొచ్చుగా. ఆడోళ్ళ మధ్య నుంచి కాబట్టి ఆడోళ్ళ నుంచి వెళ్తారు. నీకు ఎందుకే? ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఈ బొమ్మల నాటకం చూడాలా? తప్పక తాయారమ్మకు మూర్చొచ్చి తన్నుకుంటది. నువ్వు ఎమ్మంటే రావాలి. ముందండి తాళం చేకూర్చి చేతిలో పెట్టండి రా. ఈలోగా నేను పెట్టాం. నువ్వు తొందరగా రా. అభిమానులు, ప్రేక్షకులు క్షమించాలి. తాయారమ్మ గారికి వైద్యం చేశాక మళ్ళీ ఇచ్చోటనే పద్యం అందుకుంటాను. ద్రౌపది వేషం వేస్తుంది. పిఠాపురం నల్లపద్మేనా? కాదు, దాని చెల్లెలు. దాని చెల్లెలు అంత పెద్ద మనిషి అయిపోయిందా? ఏరా, అది మన హిట్ లిస్ట్ లో లేదా? ఉండుండదులే, నువ్వు చూసి చాలా కాలం అయింటది. అవునా? నేను వస్తామైనరో. ఉండు. ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం వస్తుంది, మజాగా ఉంటది. ఎన్నిసార్లు చూడలేదు. ఆవిడ చీర లాగడం, ఇది అన్నా అని చేతులు పైకెత్తడం, టయానికి ఆ కృష్ణుడు వచ్చి చీరలు ఇవ్వడం, అంతేగా కదా. ఈ రోజు కృష్ణుడు రాడు. తమ్ముడు దుశ్శాసన, దాని వలువలు ఊడ్చి నిండు సభలో వివస్త్రణ చేయి. రాడే. ఎందుకు? కృష్ణుడిని కిడ్నాప్ చేసి కట్టేశాను కదా. నీ బుర్రమైనరో. బుర్ర ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు. నీకులా కాదు. ఇదేంటి భారతంలో హరిశ్చంద్రుడు వచ్చేసాడు. ఈయనేటి శరణ్ గారు కట్టాల్సినాడా? నాకేం చూస్తా. రారా బాబా. అది అమ్మా తప్పుకోమ్మా, పక్కన తప్పుకో. మళ్ళీ తొక్కానంటారా? నిన్ను ముట్టుకోకుండా తిడతావిటి? ముట్టుకుని నీ మీద పడలేదనా? రా తప్పుకో. రారా రే, రత్తాలు ఇంటికి వెళ్దాం. ఆవిడ సెకండ్ షో సినిమాకి వెళ్ళిందండి. దాని డేట్లు నువ్వు చూస్తున్నా? ఏనందు చెప్పబెట్టకుండా వచ్చేసావు. బానే ఉన్నావు కదా? మా నాన్నకి ఎలా ఉంది? మీ నాన్నకే ఏంట్రా రాంబాబు, ఏంటి అడవుడి? బాబా, అతని నుంచి నీ కొడుకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటారా? పార్వదత్త లేదు. మీ నాన్నరా? రే నందు, ఏంట్రా బస్సు టైం కంటే ముందు వచ్చేసిందా? ఇంకేమైందని పరిగెత్తుకుని వస్తే నాటకాలు ఆడతారా? నాటకాలు అది కాదురా నందు. ఈ చోట కొట్టేసిపోయా. అసలు నిన్నాలి. ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని రాసావు. అవునరా, ఇదిగో చూడు ఎంత సీరియస్. ఎరా బాబా, మరి కాదేటి? ఇక్కడ ఏదో తక్కువైనట్టు మమ్మల్ని అందరిని వదిలిపెట్టి పొలం అంత దూరం ఉద్యోగానికి వెళ్ళావు. ఏం ఓడపడిచావు? ఓ అబ్బో, నీకన్నా ఎక్కువేలే. మన ఊర్లో అప్పులు ఇచ్చేవాళ్ళకి పక్కన 2 ఊళ్ళు దాటేస్తున్నావు అంటగా. నువ్వు మాత్రం తక్కువ తినవా? ఈ పాటికి ఆఫీసులో అందరి దగ్గర అప్పులు చేసి ఇచ్చేవాళ్ళు లేక ఉన్నదంతా కొదవ పెట్టుంటావు. ఇప్పుడు మీ అప్పులు రామాయణ అవసరమా? ఒరే బాబా, వీడు వచ్చేదాకా వీడిని చూడాలి కబుర్ చేయని నా ప్రాణం తీసేసావు. తీరా వీడు వచ్చాక వీడితో గొడవ పడతావేరా? నేను మాత్రమే ఎదురు చూస్తుంది, లోపల వాళ్ళ అమ్మ కూడా ఎదురు చూస్తుంది. అవును కదా? మనం అదు అమ్మని చూపిస్తా. అమ్మా, నాకు మంచి ఉద్యోగం, సిటీలో ఉంటాను, మంచి చోటు, చుట్టూ మంచి మనుషులు దొరికారు. ఈలాగా అబద్ధాలు కోరలు కాదు. చూసేవారా? అడ్డాలన్నాడు బిడ్డలు గాని గడ్డలనాడు కాదని అందుకే అన్నారు. అసలు ఈ దరిద్రమైన డ్రామాకి డైరెక్టర్ ఇతను. నేను కనీగా హరిశ్చంద్రుడు అన్న విషయం ఈ ఊళ్ళో ఊరికే ఎమోషనల్ అయిపో. మాకు కొడుకుని రప్పించాలన్నా రప్పించాను. అసలు సిటీ నుంచి పిల్లలు కూడా వెంట తెచ్చాడు. నువ్వు కంట్రోల్ అయిపో. ఏమా, నువ్వు నందు కలిసి ఉద్యోగం చేస్తారా లేదా? మావయ్య, నేను ఉండేది వాళ్ళ ఇంట్లోనే. వీడు ఊరు కాని ఊర్లో ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో అని ఎప్పుడూ దిగులు పడేవాడిని. ఆ విషయంలో ఆవిడ బాగా స్ట్రిక్ట్ లే. డాడీ 4 నెలలైంది జీతం పంపలేదే ఏదావా. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూతారా? మన ఇల్లు అటు కాదు, ఇటు కదా. ఇల్లు ఎక్కడ కూడా మర్చిపోయావా? ఇదిగోరా నందు, పులుసు తెచ్చా. పులుసు అయితే నువ్వే తాగు. బాత్రూమ్ లోకి ఎందుకు? ఇది కుంకుడుకాయ పులుసు.
నీ కళ్ళల్లో పడకుండా పోద్దామని వచ్చా పద. నువ్వు వస్తావా? సిగ్గు ఎలా? ఓ నీకుందిలే మహా సిగ్గు. ఆ గది నిండా బట్టలేని ఫోటోలేగా. ఇదిగోవే నువ్వే పోయి. సరేలేరా, చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచాను. నేను చూడండి ఏముందంట. అవునా? పదా పదా. ఒరే అన్నయ్య, నీ కొడుకు పిలిచిపోవటం ఇంకా నా వల్ల కాదురా. గట్టి పిల్లని చూసి. లేకపోతే ప్రతి ఒక్కరికి ఆట అయిపోయింది. నేను చూడండి ఏంటి అని యాదవ్ గోల. ఏం చూస్తున్నా? దా చెబుతు కదా బాబు. మానుగు తగ్గ చెరువు దగ్గరే ఉన్నట్టుంది. టేబుల్ మీద పెట్టుంటే బాగుండేదేమో పాప అమ్మాయికి. అలవాటు కావాలిగా బావా. ఏంటి వంట చేసినట్లేరు? అదిగో మాటల్లోనే పోయినాలు వచ్చేస్తున్నాయి. ఏమత్తా ఏం తీసుకొచ్చావు? నందు నీకు ఇష్టమని ఉలవచారు కోడి కూర 2 చేసి పట్టుకొచ్చాను రా. పంతులు గారు పులిహోర బొబ్బట్లు ఇచ్చిరమ్మన్నారండి. ఇదిగో గోంగూర పచ్చడి, గడ్డ పెరుగు. అది కుమ్మేయాలి వాళ్ళ. అన్నయ్య గోంగూర పచ్చడి వేసుకో. ఇదిగో సిటీ పిల్ల, వడ్డించినవన్నీ తినాల్సిందే. వదిలిపెడితే ఊరుకునేది లేదు. ఊళ్ళో ఎంత తినాలో ఏం తినాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఏనా? ఒరే మీ నాన్న అరటితోట అమ్మేశారు తెలుసా? అవునా నాన్న? అవునరా, మన ఊళ్ళో చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్నారు. ఈ మధ్య కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. పోనీలే మంచి పని కోసమే అన్నట్టు ఇంకో విషయం రోయ్, అదిగో అక్కడ అరకర మగాడు లేదు, అది కూడా అమ్మేశాడు. ఎవరి కోసం ఏంటో? అదే మన రమణగాడు ఏదో కొత్త రకం వ్యవసాయం చేయడానికి కొత్త రకం మిషన్లు కొంటానంటేను. సర్లే, మన రమణ గాడి కంటే ఆ పొలం ఎక్కువ కాదుగా. అవునానా? ఇంతకీ రమణ అంటే ఎవరు? రమణ తెలియదేటి? అదేరా మన ఉత్తమ రైతు బహుమతి. సరే సరే సరే. మా ఊరు భోజనం నచ్చిందా? బాగుంది. కానీ అంకుల్, ఊరి కోసం మీ సొంత ఆస్తులన్నీ అమ్ముకోవడం ఫూలిష్నెస్ అంటారో వీక్నెస్ అంటారో నాకు తెలియదు. అని ఊరంతా నవ్వితే నవ్వుతా, ఊరంతా బాధపడితే బాధపడతా, అంతే. రే బావస్తున్నా, డబ్బులు దాచండి. అబ్బే ఉత్తినే ఎరా సుబ్బుల్ని పందంగా పెట్టి ఆడుతున్నావు. ఏవే నువ్వు ధర్మరాజు, నువ్వు ద్రౌపది. సిగ్గు లేకపోతే సరే. నేను ధర్మరాజుని కాదు గాని ఇది ద్రౌపది. ముక్కండి నీ కంగారేంట్రా? అదే పంట చెరువు కట్ట, అక్కడే నందుగడికి ముడిగడి కాదు. ఇక్కడ నీషు అంటే నేను కౌంట్ ఆడుతున్నాను. ఎలా వేసావా? కింద చూడు వేసాను. జరుగు వెరీ కూర్చో. అక్కడ పడే చండాలమైన ముక్క. అది నాన్నగారు ఏంటి తప్పు చేస్తున్నారు నాన్నగారు. చిన్నప్పటి నుంచి నా ఆట మీ ఆట రెండాట్లు మీరే ఆడుతున్నారు. 25 ఏళ్ళు నా జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే అంతా మీరే ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా నా చేతులు మీ చేతిలోనే ఉన్నాయి. తప్పైపోయిందిరా బాబు. ఎవరు నాన్నగారు? బొమ్మరిల్లు బట్టి పెట్టాడు. ఓహో ఏంట్రా ఏం చూసావు? నీ 25 ఏళ్ల జీవితంలో నేనే ఉంటానురా. అరే నేను కాక పక్కింటి వాడు ఉంటాడా? నీ కన్న తండ్రి కాదంటారా నేను? నీకేంత డౌట్ ఉంటే కుర్రాడు ఆడికేం తెలుస్తుంది? అదేదో అడుగుతున్నాడు. ఏంటో తెలిసేది? నీ పని నువ్వు చూసుకో. ఆయన ఇంకా కొట్టకూడదురా, పెద్దోడాడు. ఏం పెద్దవాడాడు? పేక ముక్కలే సరిగా సర్దుకుంటూ రాదు, పేకాడికి వస్తాడు. పెద్ద కేసు వచ్చినలాగా. బావా మనోడు సిటీకి వెళ్ళి మంచి ఆటగాడయ్యాడు. ఎవరు పెళ్లి చేసుకుంటారో గానీ బాగా సుఖపడతారు. నేను అన్న సంపాదన గురించి నువ్వేమనుకున్నావు? నువ్వు మారో ఎక్కడ నువ్వు? ఏట్రా కంగారు? పొద్దున 6 గంటల ముహూర్తం. నా కూతురు పెళ్లి కూతురు కదా. పత్రికలు వచ్చేసినప్పటి నుంచి చెప్తున్నావు, గుర్తున్నా వస్తున్నా. పాపారా, ఈ ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటి అక్షంతలు వేసేది తనే, వేయించుకుని తనే. వెళ్ళు. చూస్తేట కనిపిస్తాడు గాని ఆ బస్ స్టాండ్ వీధిలోడికి 4-5 లగ్గాలున్నాయి. ఎడ్లు పెరుగుతున్నాయి. ఎళ్ళు. కందిపప్పు ధర తగ్గేలా ఉందట్రా? బంగారమే మేలంటున్నారు మరి. శీనుగాడు నా బండి బాలో పడేశాడు. తర్వాత తీస్తారా? వేరే బండి ఆడుకో. తీసి తర్వాత తీస్తాను చెప్పా కదరా. నాకు ఇప్పుడే కావాలి. తీసుకురా రా తాత. తీయవా ఉండైతే. అమ్మాయి చెప్పులు రా. ఇది పట్టుకో. ఈ బావిలో నా కళ్ళు కనపడవు. శ్రీ ఆంజనేయం.
ఏంటి పిల్లడికి పెద్దనంటే కొంచెమైనా భయం లేదు? భయం కాదు పద్దు, ప్రేమ ఉండాల్సింది. నానంటే ఈ ఊర్లో ఎవరికి భయం ఉండదు, ప్రేమ తప్ప. అదేం కాదు, ఒక్క చోట మాత్రం మా బావ పేరు చూస్తే ఊళ్ళో అంతా పాసుపోసుకుంటారు తెలుసా. అంత భయమా? ఉప్పరపల్లిలో మా బావ కట్టించిన మరుగుదొడ్లకి హనుమంతరావు శౌచాలయం అని పేరు పెట్టారు. ఇదిగోరా నీ బెంచ్ కారు, ఇదిగో మన చెప్పులు. ఆడి బండి కోసం నన్ను మళ్ళీ స్నానం చేయించాడు. సారీ నందు, ఎలాగో వచ్చావుగా, ఇటు వచ్చి కొంచెం హెల్ప్ చేయి. నేనా? రా, నాకు అలవాట్లేదు. నేను నాకేం వచ్చు కట్టడం. ప్లీజ్ డోంట్ బి కిరిషి. పట్టుకో. ఏం చేయాలి? ప్లీజ్. ఓకే, ఇలా పట్టుకుని కిందగా. వదులు. నాకు ఎలా తెలుస్తుంది? ఓకే ఓకే ఓకే. మిమ్మల్ని ఎలా మర్చిపోయినరా? ఉండండి, వస్తున్నాను. ట్రై చేశారంటే మళ్ళీ ఇంట్లో పాలు పెరుగు బంద్. అసలే దేశంలో సమ్మెలు ఎక్కువైపోయి. అలా కాదు నానా. బావా నానా ఏమైంది? ఏం లేదురా, తేలుకుంటుందంటే. అయ్యో తప్పకోండి, తేలు కుట్టింది, హాస్పిటల్కి వెళ్ళాలి. ఏ హాస్పిటల్ బండి రెడీ చేయండి. ఏం కాదులేరా నాన్న. ఎలా కుట్టింది? ఆకుపచ్చ సీసాలో పసరుంది. అడిగితే ఒక జత చెప్పులు కుట్టించేవాడు కదా బండోడా. అంటే అన్నానంటావు గాని నీకేమన్నా అయితే మేమంతా ఏమైపోవాలి? కాస్త చూసుకొని నడవచ్చు కదా. ఏమైందన్నా? హనుమంతుకి తేలు కుట్టిందంటమ్మా. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందిరా హనుమంతు? ఏం కాదులేమ్మా. నొప్పిగా ఉందా మావయ్య? మా వాడు పసరు రాస్తున్నాడు కదా. మన హనుమంతుకు తేలు కుట్టిందంట. అవునా? పెళ్లికి వెళ్ళాలిగా. నిన్ను అందుకే అందరూ బండోడు అనేది. ముందు రెస్ట్ తీసుకో. ఎంత పని జరిగిందిరా? నువ్వు వచ్చేవింటరా పాపరం, అవతల నీ కూతురు పెళ్లి టైం అయింది. నువ్వు ఎక్కడ కూతురు పెళ్ళటా? నువ్వు రాలేమని చెప్పి నీ కళ్ళ ముందర నాకు కూతురు తాళి కట్టించాలని మన వాళ్ళందరినీ ఇక్కడికి ఏర్పడికి వచ్చాడు రా. ఇంతమంది ప్రేమను ఎలా సంపాదించగలిగారు నందు? ఎకరాలు ఎకరాలు అమ్ముకొని. మా నాన్న ఎకరాలు ఉన్నప్పుడు రాజే, నేనప్పుడు రాజే. ఈ ఊళ్ళో వాటర్ ట్యాంక్, పాఠశాల, వైద్యశాల అన్ని మా బావ కట్టించినవే, ఇంక్లూడింగ్ మరుగుదొడ్లతో సహా. బాగుంది. మీరే అన్ని సొంతగా చేసుకుంటున్నారు. మీ ఊరికి ఎమ్మెల్యే అనేవాడే లేడా? ఎందుకు లేడు, ఉన్నాడు. ఉన్నా లేదంటే రండి. అదిగో ఆ గుళ్ళో దేవుడికి దండం పెట్టుకుంటే పందర్లో పెళ్లి అయిపోతుందని ఈ ఊళ్ళో వాడ నమ్మకం. అయితే నీకు త్వరలో పెళ్లి అవుతుంది అనమాట. పెళ్లి అక్క కావాలని మొక్కున్నా, నా కోసం కాదు. అలా మొక్కులు ట్రాన్స్ఫర్ అవ్వమ్మా. మొక్కోపోయిన అవాల్సిన వయసులో ఇది. ఏమ్మా, నీకు నమ్మకాలున్నాయా? మీకు లేవా అంకుల్? పూజారి బొట్టు పెట్టాడు అనుకో, పెట్టించుకుంటాను. పకీరు పొగేస్తే వేయించుకుంటాను. మతం అంటే మనసు, అన్ని సమతం కావాలి. అంటే మీరు పూజలవి చేయరా? కానీ నాకు తెలిసిన పూజల్లా పక్షికింత ధాన్యం, పశువుకింత గ్రాసం, మనిషికింత సాయం. ఇంతకన్నా మించిన పూజ ఏ మతం చెప్తుందమ్మా? ఇక్కడ ఉందరా. ఏమే చిత్రాంగి, రేట్ ఎంత? 150 మైండ్రో. చీకుల రేటా నీ రేటా? నా రేటు నీకు తెలియదేంటి? ఆర్థిక మంచి కదా, ఏమన్నా తగ్గించావు? ఊరికే వచ్చేస్తాయి యాదవ. నీలో నన్ను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడు. ఎవడు, నువ్వా? కాదు, మా మైనర్ బాబు. నేను నువ్వు వెళ్ళి కావాలంటే నేను మగవాళ్ళ మీద చేయను, ఓన్లీ లేడీస్.
తల్లో పూలు పడిపోతుంటే అడ్జస్ట్ చేశాను. నమస్కారం నమస్కారం ఓయ్. ఈ రోజు కలెక్షన్ ఎంత? 16,320 రూపాయలు ఓయ్. నేను అడిగిన డబ్బులు కాదు, గుడికి వచ్చిన అమ్మాయిల గురించి. చండాలుడా అప్రాచుడా దేవుని సన్నిధిలో కూడా పాడు మాటలు మానుకోవా? అలాగని మీకు ఏ శాస్త్రం చెప్పింది? మీకు ఏ శాస్త్రం తెలుసు? ఏ శాస్త్రం అంటే అన్ని శాస్త్రాలు అవసరం పట్టిన ఉన్నాయి. అబ్బో, జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం, ఖగోళ శాస్త్రం, బల్లి శాస్త్రం, మరి కామ శాస్త్రం? ఏకాదశి పూట కూడా ఏమిటా మాటలు? వీడి మొహం మీ మంట. పంచి మీద పడింది. ఇదిగో పంతులు గారు, ఓ శంకర. మీ కామ శాస్త్రం తెలుసుంటే ఏకాదశి పుట్టి ఇన్ని తిట్లు తిట్టేవారు కాదు, మీరు నాతో పాటు తిరిగేవారు. నమస్కారం మంగతయ్యారు గారు. నమస్కారం. మీ ఆయన ఊళ్ళో లేడట? సచ్చినోడా, వీడి కనిపించడమే పాపం. పదరా పద, ఇవాళ కోట అయిపోయింది.